హలో అండి. ఈసారి మా ఊర్లో సంక్రాంతి సంబరాలు చాలా బాగా జరిగాయండి. ఇంకా ముందు రోజు అయితే హరిదాసులు వచ్చారు, వాళ్ళకి బియ్యం అవి పెట్టేసాం. ఇంకా భోగి రోజు అయితే మార్నింగ్ మా లైన్లో భోగి మంటలు వేశారండి. ఇంకా మా పేట అంతా కలిపి ఇక్కడ కమిటీ హాల్ అని ఉంటుందండి, అక్కడ వేశారు. ఇంకా భోగి రోజు 10:30కి అలా రంగోలీ కాంపిటీషన్ అనేది జరిగిందండి. మొత్తము ఒక 24 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్ ఇచ్చారండి. అలాగే ఇంకా రంగులు కానివ్వండి, మొత్తము ఇంకా ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలి, ముగ్గు కానీ రంగులు కానీ. ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి, 8 మెంబర్ బాక్స్. మొత్తం థీమ్ అంతా కూడా కవర్ చేశారు. ఇంకా అలాగే ఒక 1.5 అవర్ అలా టైం ఇచ్చారండి. ఇంకొకరి హెల్ప్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా మొత్తం కూడా రంగులు అవి అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత తనకి 8 బాక్స్కి ఫస్ట్ వచ్చిందండి, నాకేమో సెకండ్ వచ్చింది. నాకు 13th నెంబర్ బాక్స్ వచ్చింది. ఎవరికి ఏ బాక్స్ అనేది లాటరీ తీశారండి. సో ఇది నా ముగ్గు అండి. ఇంకా మొత్తం కూడా చుట్టూ నవధాన్యాలు అవి పెట్టేసాము. థీమ్కి చెరుకులని, కొంచెం డెకరేషన్ కోసము ప్లాస్టిక్ ఫ్లేవర్స్, ఎద్దుల బండి, వాటి మీద ఒడ్డు బస్తాలు అలా వేసామండి. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలు గాలిపటాలు అవి ఎగరేసుకున్నారు. నైట్ మా చిన్నపిల్లలకి ఇద్దరికి భోగిపళ్ళు అవి పోసేసామండి. మా పాప పుట్టినరోజు కూడా అదే రోజు, భోగి రోజే పుట్టింది. ఇంకా నైట్ అది కేక్ అవి కట్ చేసుకున్నాము. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇంకా తర్వాతి రోజు సంక్రాంతి రోజు అండి. ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కొన్ని గేమ్స్ అవి కండక్ట్ చేశారు. లెమన్ అండ్ స్పూన్, రన్నింగ్, ఇంకా గన్నీ బ్యాగ్స్. పెద్దవాళ్ళకైతే చైర్స్ గేమ్, ఇంకా లెమన్ అండ్ స్పూన్, గన్నీ బ్యాగ్స్ పెట్టారండి. ఇంకా పుల్లింగ్ రోప్ కూడా ఉందండి. మేమే గెలిచామని భలే సందడిగా ఉందండి. ఊరంతా కలిసి ఒక దగ్గర రావడము, ఇట్లా సందడిగా గేమ్స్ ఆడుకోవడం చాలా బాగుంది. ఇంకా అవి అయిపోయిన తర్వాత మధ్యాహ్నం చైర్స్ గేమ్ అవి పెట్టారండి. ఇందులో చైర్స్ గేమ్లో మా తోడికోడలు సెకండ్ ప్లేస్ వచ్చిందండి. ఈ చైర్స్ గేమ్ ఇంకా సంక్రాంతి రోజు పిల్లలకి లేడీస్కి అట్లా పెట్టేశారు. ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీద కొచ్చే కోపం, భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా. ఇంకా కనుమ రోజు జెంట్స్కి పెట్టారండి. అది ఒక 50 kg యూరియా బస్తా ఉండిందండి. దాన్ని ఎత్తుకొని ఇట్లా ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ చూపిస్తారు. వాళ్ళు ఎవరు తక్కువ టైంలో అయితే వస్తారో వాళ్ళు విన్ అయినట్టండి. సో నెక్స్ట్ వాళ్ళకి ట్రాక్టర్ రివర్స్ పోటీలండి. అది కూడా ఒక 1 కిలోమీటర్ వరకు ఉంటుంది. రివర్స్లో వచ్చి మళ్ళీ రివర్స్లో వెళ్ళాలి. దానికి ఎన్ని రౌండ్స్, 10 minutes టైం ఇస్తారండి. ఎన్ని రౌండ్స్ అయితే ఎవరు ఎక్కువ వేస్తారో వాళ్ళు విన్ అయినట్లు. వాళ్ళు ఒకరైతే 12 అలా వేశారు, వాళ్ళు ఫస్ట్ వచ్చారు. 12 రౌండ్స్ వేశారు, చాలా బాగా జరిగిందండి. ఇంకా వాళ్ళు విన్ అయిన వాళ్ళు అట్లా టపాసులు అవి పేల్చుకున్నారు. సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా, నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపినదా. ట్రాక్టర్ అవి అయిపోగానే ఇక ఎద్దుల్ని తీసుకొచ్చారండి. ఏదో ఎద్దుల పోటీలు అయితే కాదు, కానీ ఏదో కొంచెం టైం పాస్కి అలా అరుస్తా అట్లా తిప్పారండి. 2-3 సార్లు అట్లా రౌండ్ వేశారు. చాలా సందడిగా జరిగింది. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు అలా జరిగాయండి. కనుమ రోజే ప్రైజెస్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ జరిగాయి. నాకైతే ఇంకా గన్నీ బ్యాగ్స్లో ఫస్ట్ బ్రెడ్ టోస్టర్ ఇచ్చారండి. అలాగే ముగ్గుల పోటీలో సెకండ్, చైర్స్లో సెకండ్, లెమన్ అండ్ స్పూన్లో సెకండ్ మా ఇద్దరు తోడికోడళ్ళు వచ్చారండి. ఇంకా రన్నింగ్ రేస్లో మా బాబు, ఇంకా వీళ్ళందరికీ లెమన్ అండ్ స్పూన్లో వచ్చాయండి. ఇంకా ఇంటికి రాగానే మా పిల్లలు ఏది ఎలా ఉంది, ఏమేమి వచ్చింది, ఒకటి గిఫ్ట్ ప్యాక్ చేశారు కదండి, ముగ్గుల్లో వచ్చింది. సో అది ఏంటి అనేది మా పిల్లలకు బాగా కంగారు ఎక్కువ. సో అన్నీ ఓపెన్ చేసి చూసారండి ఏది ఎలా ఉందండి. ఫస్ట్ ప్లేస్ అయితే బ్రెడ్ టోస్టర్ ఇచ్చారండి. ముగ్గుల్లో సెకండ్ వచ్చినందుకు రైస్ కుక్కర్ ఇచ్చారండి, ఎలక్ట్రానిక్వి. అలాగే చైర్స్ అండ్ లెమన్ అండ్ స్పూన్లో సెకండ్ వచ్చినందుకు ఐరన్ బాక్స్ ఇచ్చారండి. ఇంకా పిల్లలకి చిన్న గిఫ్ట్స్ ఇచ్చారు. ఒక పెన్సిల్ బాక్స్ వచ్చింది, 2 పెన్సిల్స్, అలాగే క్రేయాన్స్, ఎరేజర్, ఇట్లా ఒక
కిట్ లాగా ఇచ్చారండి పిల్లలకి. సో వారితో కలిసుండడం ఒక వరమేరా. ఇంకా ఇవన్నీ అయిపోగానే కొన్ని రకాల పిండి వంటలు అయితే చేసుకున్నామండి. అరిసెలు, అలాగే కారబూంది, చెక్కలని, గవ్వలని, ఇంకా ఇట్లా కొన్ని రకాల పిండి వంటలు అయితే మేము చేసుకున్నామండి. మరి మీ సంక్రాంతి సంబరాలు ఎలా జరిగినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.